శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శివపురం సుబ్రహ్మణ్యం గారి పదవీ విరమణ సందర్భంలో ఏర్పాటైనటువంటి సభకు విచ్చేసి విద్యా వివాదాయ ధనమ్మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. కాబట్టి విద్య అనేటువంటిది జ్ఞానం కోసం ఉండాలి. కొంతమందికి విద్య ఉన్నట్టయితే వివాదం కోసం విద్యను అభ్యసిస్తుంటారు. విద్యను అభ్యసించిన తర్వాత వివాదాలు పెట్టుకుంటుంటారు. కాబట్టి విద్య అనేటువంటిది వివాదం కోసం కాకూడదు. ధనం మదాయ, ధనం ఉన్నటువంటి వాడు మదంతో ఉంటారు. మదం కోసం కాకూడదు. ధనం ఉన్నట్టయితే దానం చేయాలి. దానం చేసినట్టయితే దానివల్ల సత్ఫలితాన్ని పొందుతారు. హస్తస్య భూషణం ఏందయ్యా అంటే చేతికి భూషణములు కంకణములు కాదు, దానమే హస్తస్య భూషణం దానం. చేతికి భూషణం అలంకారం ఏదయ్యా అంటే దానమే అలంకారం. విద్యా ధనం మద శక్తి పరేషాం పరిపీడనాయ. ఎవరికైతే బాగా శక్తి ఉన్నదో వాడు ఇతరులను పీడిస్తుంటారు. పీడించడానికి కోసం శక్తి కాదు, రక్షణాయ, రక్షించడానికి కోసం శక్తి. కాబట్టి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటి వస్తువు ప్రపంచంలో ఏది కూడా లేదు. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే విద్యను అభ్యసించి తీరాలి. ఆ విద్యను అభ్యసించాలంటే పెద్దవాళ్ళని ఆశ్రయించాలి. కాబట్టి అటువంటి విద్యా బోధనలో అగ్రగణ్యులైనటువంటి మా శివపురం సుబ్రహ్మణ్యం గారు చక్కని విద్యను అందరికీ నేర్పించారు. చిన్న తరం నుంచి కూడా ఆ కరీంబాద, వరంగల్ నగరంలో కరీంబాదలో ఉన్నటువంటి శివాలయంలో వారు అక్కడ నివసించి ఒక మంచి విద్యను అభ్యసించి పట్టభద్రులై ప్రొఫెసర్ శ్రేణికి చేరడం చాలా హర్షదాయకం. కాబట్టి విద్యా వినయేన శోభతే అన్నాడు. విద్య వినయంతోనే ప్రకాశిస్తున్నది. కాబట్టి విద్యతో పాటు వినయాన్ని కూడా వారు పొంది ఉన్నారు. ఎక్కడ విద్యా వినయాలు విద్య ఉన్నప్పుడు వినయం ఉంటుందో అది స్వతహానే ప్రకాశిస్తుంది, ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి వీరి యొక్క ఆదర్శవంతమైన జీవితం, విద్యా విధానంలో వీరు గడిపిన జీవితం ఆదర్శప్రాయం. నాగలక్ష్మి, మన శివపురం సుబ్రహ్మణ్యం దంపతులు ఆదర్శ దంపతులుగా మనం చెప్పుకోవచ్చు. వారింటికి వెళ్ళినప్పటికీ అతిథి అభ్యాగత సత్కారాలను చేసి వారు అందరినీ ఆదరించేవారు, బంధుప్రీతి గలవారు, పెద్దల యందు ప్రేమ గలవారు, గౌరవం గలవారు. కాబట్టి అటువంటి వారికి ఈ పదవి వచ్చి ఆ పదవిలో వారు రాణించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. పదవులు ఎందరికో వస్తుంటాయి, అందులో రాణించడం చాలా కష్టం. కాబట్టి ఆ పదవిని వారు నిలబెట్టుకున్నారు. రోహితు, సుమంత్ అనేటువంటి ఇద్దరు పుత్రరత్నాలు వారికి కలిగి ఉన్నారు. కాబట్టి ఇటువంటి పదవీ విరమణ సందర్భంలో ఉత్తమమైనటువంటిది అంటే కాబట్టి గుకారస్త్వంధకారస్తు రుకారస్తన్నివర్తక, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడే గురువు. కాబట్టి పిల్లలో, విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోపదేశం చేసి వాళ్లను విద్యావంతులుగా తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి బాటలు వేసి అటువంటి విద్యాబోధన చేసినటువంటి వాడే గురువుగా ఖ్యాతి నొందుతాడు. అటువంటి శ్రేణిలో మన శివపురం సుబ్రహ్మణ్యం గారు కూడా మనం వారిని ఆ శ్రేణిలో మనం చెప్పుకోవచ్చు. వారు చేసినటువంటి సేవ హర్షదాయకము, శ్లాఘనీయము. గొప్పనైనటువంటి సేవను చేసి ఈ యొక్క స్థానాన్ని వాళ్ళు అలంకరించున్నారు. ఇంకా పరమేశ్వరుడు ఇతోధిక ఆయురారోగ్య సౌభాగ్యాలను ప్రసాదించాలి. వారి యొక్క ఇద్దరు కుమారులకు సుమంతు, రోహితు వారు కూడా ఉన్నత విద్యావంతులై ఉన్నత ఉద్యోగవంతులై భాసిల్లాలి. త్వరలో గృహస్థాశ్రమ స్వీకారాన్ని కూడా పెద్దవాడు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు ఆ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి గంగా భవానీ సమేతుడైన కాశీ విశ్వనాథ స్వామి వారు ఈ కుటుంబానికి, వారి ఆశ్రితులకు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, పిన్నలకు అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఇతోధిక ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించి
కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. నమ శివాభ్యాం. మా అన్నయ్య గారు కష్టపడుతూ నిజానికి మా కరీంబాద్ నుంచి ఈవినింగ్ కాలేజీలో చదువుకునేవాడు. ఈవినింగ్ కాలేజీ మా ఇంటి నుంచి 8 కిలోమీటర్లు. ఏ రాత్రి 10 ఇంటికి వచ్చేవాడు. నిద్రపోయడానికి తను వచ్చేవాడు కాలేజీకి పోయి. అలా కష్టపడి చదువుకుంటూ నిజంగా ఇంత స్థితికి వచ్చాడు. నా ధన్యవాదాలు ప్రత్యేక చెప్తున్నా అన్నయ్యకు. చాలా ఇద్దరం అంతా కష్టపడ్డాం, కుటుంబాలు అంతా కష్టపడ్డాం. చిన్న మంది కష్టపడి చదువుకొని పైకి వచ్చాం. అన్నయ్య కుటుంబానికి పరమేశ్వరుడు ఆరోగ్యం కలిగించాలని చెప్పి ఆరోగిస్తూ సేవ తీసుకుంటున్నాను.